మరి వాటిని స్టార్టింగ్లో ఇటెళ్ళిన ఆవు కథలాగా మళ్ళీ ఈ తిరుపతిగా వస్తుంది. మొట్టమొదటిది మరి జగన్మోహన్ రెడ్డికి నేను చేసిన ముఖ్య సూచన, అతను దారుణంగా హర్ట్ అయిపోయిన సూచన, తిరుపతి భూములు అమ్మేసుకోకండిరా బాబు, అది భక్తుల మనోభావాలకు సంబంధించింది, అలా అమ్ముకోకండిరా అని చెప్పి ఆ జియో నెంబర్ 888 ఏదో ఉంది, దాన్ని క్యాన్సిల్ చేయమ్మా అని చెప్తే నా సభ్యత్వం క్యాన్సిల్ చేయమన్నాడు. సరే, తర్వాత భయపడ్డారు, అది క్యాన్సిల్ చేసుకున్నారు, అది వేరే విషయం. బట్ ఏదేమైనా అంటే ఈ వెంకటేశ్వర స్వామిని దోచుకోవటానికి తప్ప సద్భావనతో పనిచేయలేదు అని చెప్పడం కోసం ఆ దోపిడీలో, ఆ స్వామి దోపిడీలో మరి అడ్డుపడ్డందుకు మరి నన్ను ఇబ్బంది పెట్టడం. సరే, ఆ తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి గారే నన్ను కాపాడుకున్నాడు 3-4 అటెంప్ట్లో వీడికి దొరికేయకుండా. సో కమింగ్ బ్యాక్ టు విజయపాల్, డెఫినెట్గా తను ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అరెస్ట్ అవుతాడు, అందులో ఎటువంటి సమస్య లేదు. సో నిజం చెప్తే మంచిది, చెప్పకపోయినా నష్టం లేదు, ఎందుకంటే నిజం చాలామంది చెప్పేశారు కాబట్టి. సో ఎలాగూ ఇబ్బంది లేదు. చాలా విషయాలు ఈ మధ్యకాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇక్కడ ఉండటం మొదలుపెట్టిన తర్వాత చాలామంది చాలా చెప్పేశారు. సో కాబట్టి వీళ్ళు ఏమన్నా దాగుడు మూతలు ఆడితే బీభత్సమైన చెరసాల ఉంటుందంటంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఇది చేసిన వాళ్ళు కాకుండా చేయించి చూసిన వాళ్ళు కూడా మరి డెఫినెట్గా ఇందులో దొరుకుతారు, గూగుల్ టేక్అవుట్లో వాటిల్లో. చూద్దాం, న్యాయం జరగటం అనే ప్రాసెస్ మొదలైంది. డెఫినెట్గా దీన్ని త్వరగా ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తేలుస్తారు అనే సంపూర్ణ ఆశాభావం, నమ్మకంతో నేను, రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. ఇక ఇష్యూ పక్కన పెడితే మరి నిన్న ఎప్పటి నుంచో చెప్తున్నాం, సుందోపు సుందర్లాగా ఒక పెద్ద చవట ఎవడరా అంటే మిస్టర్ పొన్నవోలు. మరి అతను లాలో ఎన్నోసార్లు తన ఇగ్నోరెన్స్ని, తెలివి తక్కువతనాన్ని, అజ్ఞానాన్ని ఎంతోమందికి మరి తెలిసేలా చేశాడు. ఇప్పుడు నిన్న రసగుల్లకు వదిలాడు. అదేంట్రా అంటే, ఏమంటే 1400 రూపాయలు ఆ పంది కొవ్వు, 1400 రూపాయలు పంది కొవ్వుని 400 రూపాయలు నీళ్ళు ఎవడన్నా కలుపుతాడా? మళ్ళీ అక్కడికి అర్థం కాదన్నట్టు ఈ సొంట ఇంకొక ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవడైనా బంగారంలో ఇత్తడి కలుపుతాడు కానీ ఇత్తడిలో బంగారం కలుపుతాడా అని చెప్పి ఆ పంది కొవ్వుని బంగారంతో పోల్చి, ఆవు నెయ్యిని ఇత్తడితో పోల్చిన దౌర్భాగ్యుడు, అధముడు, నీచుడు, తుచ్చుడు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్న వ్యక్తి పొన్నవోలు సుధాకరుడు. చాలా ఆ నుంచి ఇట్లోకి వచ్చాడు. నేను వెంటనే, ఏంట్రా సబ్బుల్లో వాడతారు, ఇది 1400 రూపాయల కిలోకి సబ్బులో ఎవడు వాడతాడు అని చెప్పి నేను ఇమీడియట్గా గూగుల్లో సెర్చ్ చేసి వెంటనే నేను నిన్న సోషల్ మీడియాలో ఖండించడం జరిగింది. $0.7 నుంచి $1.4 మధ్యన పర్ కేజీ ఈ లార్డ్ అంటారు దీన్ని. అది కూడా కోర్టులో మిలార్డ్ అంటాం అలవాటే తప్ప వీడికి లార్డ్ అంటే ఏంటో కూడా తెలియదు అనుకుంటా మా సుధాకి. సో లార్డ్ అనగా పిగ్ ఫ్యాట్, కామన్ భాషలో అర్థం కావాలంటే అది 0.7 అంటే సుమారు 56-57 రూపాయలు. అప్పర్ లిమిట్ 115 రూపాయలు. ఈ మధ్యన ఆసిలేట్ అవుతూ ఉంటుంది. సో మరి ఇప్పుడు మరి పుత్తడిలో ఇత్తడి కలిపినట్టే కదమ్మా, అందులో 1/3 రేటు మరి కలపరా.
సుధా, ఓ సుధా కలపరా. మరి దీనికి ఏమో సమాధానం చెప్తావు నిన్న మాట్లాడిన దానికి? మరి నిన్న సాయంత్రం మూర్తి గారు కూడా దీని మీద మాట్లాడారు. దీనికి సమాధానం చెప్పాలి సుధా. ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి జనాలకు ఏదో తెలియదు అనుకుని ఉఫ్ 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 అని మాట్లాడేస్తారు. కుదరదు సుధా. దీని మీద మరి క్లారిఫికేషన్. నేనేదో పొరపాటున 10 కిలోల రేటు చూసి చెప్పాను, 1 కిలో రేట్ అని అనుకోలేదని. కనీసం నీకు తెలియకపోయినా ఏదో సర్దు. ఎందుకంటే వాళ్ళు పాపం నిన్నే నమ్ముకున్నారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ ఇదివరకంటే గవర్నమెంట్ ఖర్చుతో పెద్ద పెద్ద లారీలు పెట్టేసేవారు. ఇప్పుడు మరి నీవే తల్లి తండ్రి లాలో అన్నట్టుగా మరి ఉంది. సో మరీ ఇంత గలీ స్టేట్మెంట్లు ఇవ్వద్దని కొంచెం ఆచి కాస్త తూచి మాట్లాడమని ఫార్మర్ ఏఏజీ గారికి నా విన్నపం.